Namaste, Soumya Garu. Welcome today for review. First of all, thank you so much, Soumya Garu, for accepting my request to give your valuable feedback. So, over to you, Soumya Garu. You can just speak. ఓకే. నమస్తే అండి. Yeah. సో నేను యాక్చువల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను మీది ఫస్ట్. చూసి వర్క్‌షాప్ అటెండ్ అయ్యాను. వర్క్‌షాప్ అటెండ్ అయ్యాక ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అనుకుంటాను. అది నాకు సెకండ్ మంత్ యాక్చువల్లీ. సెకండ్ మంత్, థర్డ్ మంత్. సో అప్పుడు జాయిన్ అయ్యాను. సో యాక్చువల్‌గా నాకు ముందే కొంచెం ఇది నాది సెకండ్ ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల కొంచెం ఏజ్ కూడా లేట్ అండ్ ఈలోపు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీకి 6 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో నాకు కొంచెం కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను ప్లాన్ చేసుకోవడమే కొంచెం ధైర్యం చేసి ప్లాన్ చేసుకున్నాము. సో బట్ సో ఏంటంటే నాకు నేనెప్పుడు ఫీల్ అయ్యేదేంటంటే మామూలుగా నాకిది ఆహ్, కనిపించడమే ఒకటి లక్కీగా అనుకుంటాను నేనెప్పుడు. అది కోయిన్సిడెంటల్ కాదు. నా కోసమే ఏదో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది అని దేవుడే అట్లా చూపించాడేమో అనిపించింది నాకు చాలా సార్లు. సో, యాస్ సూన్ యాస్ నేను జాయిన్ అయిపోయాను వెంటనే. డైమండ్ మెంబర్‌షిప్ తీసుకొని జాయిన్ అయ్యాను. అండ్ ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ కూడా మోస్ట్‌లీ లైక్ ఐ ట్రై టు అటెండ్. అంటే నాకు కొంచెం వర్క్ టైమింగ్స్ సో లేట్ నైట్స్ ఉన్నా కూడా అండ్ ఐ లైక్ మాక్సిమం ట్రై చేశాను. సో అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే రికార్డింగ్స్ ఉండడం. సో ఈవెన్ దో లైక్ మనం ఏ టైమింగ్స్ లో ఉన్నా లైక్ ఇండియన్ ఆర్ యుఎస్ టైమింగ్స్ అయినా ఏ టైమింగ్స్ అయినా రికార్డింగ్స్ ఉండడం నాకు అది చాలా నచ్చింది అనమాట. అంటే 9 మంత్స్ మనం ఆ రికార్డింగ్స్ చూసుకోవడం, ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా రికార్డింగ్స్ ఓపెన్ చేసి చూసుకోవడం అదొకటి గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ లైక్ జాయినింగ్ ఫస్ట్ థింగ్ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండటానికి యోగా చాలా హెల్ప్ అయింది. అంటే మన మన యాక్టివ్ గా ఉండడానికి, మన వర్క్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం చేసుకోవడానికి. అండ్ నాకు కొంచెం థైరాయిడ్ ఇష్యూస్ అవి కూడా ఎప్పుడు ఏం ఇష్యూ రాలేదు యాక్చువల్లీ. సో అది ఒకటి. ఇంకొకటి మనకి ఎమోషనల్ గా మెంటల్ గా కూడా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఎమోషనల్ సెషన్స్, ఈఎఫ్టి, హోపనోపోనో ఇవి కూడా చాలా హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ. స్ట్రెస్ అంటే ఆఫీస్ వాళ్ళకి, వర్కింగ్ వాళ్ళకైతే ఇది ఇంకా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే స్ట్రెస్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎప్పుడైనా లోలో ఉన్న స్ట్రెస్ఫుల్ గా అనిపించినా మీరు చెప్పే టెక్నిక్స్ అవి అండ్ మీరు ఇచ్చే యాక్టివిటీస్ లైక్ మనం ఎప్పుడన్నా ఫర్గివ్నెస్ యాక్టివిటీ అలా ఏదైనా రాసేసి అది చింపేయడం అలాంటివి కూడా చాలా యూస్ఫుల్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ లైక్ నేను స్టార్ట్ చేసి అది కంటిన్యూ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ నాకున్న భయాలు అసలు నాకు గుర్తు రాలేదు ఫస్ట్ థింగ్. చాలా వరకు గుర్తు రాలేదు. అవి అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ లాగా ఏర్పడి అందరి స్టోరీస్ షేర్ చేసుకోవడం, మీరు కూడా మీ పర్సనల్‌వి షేర్ చేయడం, అన్ని పాజిటివ్‌గా చెప్పడం వల్ల జర్నీ కూడా చాలా పాజిటివ్‌గా అయిపోయింది అనిపించింది నాకు. సో యాహ్! మోస్ట్‌లీ నాకు అంటే నా హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల నేను భయపడ్డాను. పిల్లలకి అంటే బేబీకి ఏమన్నా పాస్ అవుతాయా ఏంటి అని. కానీ అది కూడా మీరు కొంచెం ఏమంటారంటే ఇది ఈఎఫ్‌టిలో కూడా చెప్పారు కదా! కర్మ బ్యాలెన్స్ అది పాస్ అవ్వకుండా. సో అది కూడా నేను చేశాను చాలా సార్లు. సో అది కూడా ఓకే. ఇలాంటివి కూడా ఉంటాయి అని నాకు అనిపించిందనమాట. ప్రతీది పాస్ ఏమి అవ్వదు. సో మనం ఇప్పుడు గర్భ సంస్కరణ ఈ స్టేజ్‌లో చేయడం వల్ల వాళ్ళకున్న కార్మిక్ బ్లాకేజెస్ కూడా మనం బ్యాలెన్స్ చేయొచ్చు అని అదొకటి కూడా నాకు అర్థమైంది. యాహ్! సో వీటన్నిటి వల్ల నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే చాలా స్మూత్ అండ్ స్ట్రెస్ ఫ్రీగా అయ్యింది అని చెప్పొచ్చు. 9 మంత్స్ యాక్చువల్లీ. Thank you so much, Soumya Garu, for sharing your valuable feedback. It means a lot. And yes. యాహ్! అండ్ యాక్చువల్లీ నేనింకా అంటే నేను ఫస్ట్ టైమే నాకు తెలిసుంటే బావుండన్న ఫీలింగ్ నాకు చాలా సార్లొచ్చింది. యెస్. ఎందుకంటే చాలా ఫస్ట్ మంది టైమ్ కూడా మదర్స్ నాది సెకండ్ టైమ్ మదర్స్ అందరూ అదే అంటున్నారు మన కమ్యూనిటీలో ఆ! గూడా. ఫస్టే ఎందుకు తెలియలేదు అని చెప్పి. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా నా ప్రెగ్నెన్సీలో అవును. మీరు సెకండ్ కూడా టైమే కదా చెప్పారు. నాకు కూడా తెలిసింది. సో, ఐ ఫెల్ట్ లైక్ థట్. యాహ్! లైక్ అంటే నేను నార్మల్ యాక్చువల్లీ నేను ఫస్ట్ టైమ్ గూడా కొంచెం యాక్టివ్ గానే ఉన్నాను. అందరూ నార్మల్ హ్మ్. అవుతదనుకున్నారు. నేను కొంచెం బాడీ గూడా వెయిట్ కూడా ఎక్కువుండను. హైట్ ఉంటాను. సో, అందరు నార్మల్ అవుతదనుకున్నారు. బట్ నాకు ప్రాపర్ ఏంటంటే నాలెడ్జ్ లేక
ప్రాపర్ ఎంకరేజ్‌మెంట్ లేక నేను కూడా ఇంకా వాళ్ళు డాక్టర్స్ ఎంకరేజ్ చేయకపోవడం వల్ల సి సెక్షన్‌కి వెళ్ళిపోయాననమాట. కానీ ఇప్పుడు మీరు చెప్పే టెక్నిక్స్ లైక్ లేబర్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ అవన్నీ చూస్తే ఓకే. ఇప్పుడు ఈజీ అప్పుడే తెలిసి ఉంటే ఈజీగా అయిపోయేది కదా అనిపించింది. అది యెస్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఫస్ట్ టైమ్ అది సి సెక్షన్‌కెళ్ళాము అనిపించింది. సో, ఈ నాలెడ్జ్ ముందే ఉండుంటే బావుండు అని అనిపించింది. సో, నేనైతే యాక్చువల్లీ ఫస్ట్ అంటే రికమెండ్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళకి. ఇప్పుడు నాకే తెలిసిన వాళ్ళకైనా. సో, అంటే ఇప్పుడు మనము ఫేస్ చేసింది ఇంకా వేరే వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలంటే వాళ్ళకి అంటే ఎంకరేజ్ చేయాలంటే ఒక ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ కోర్స్ అయితే నేను చాలా రికమెండ్ చేస్తాననమాట. గర్భ సంస్కార్ కోర్స్. థ్యాంక్ యూ అండ్ సో యాక్చువల్లీ మచ్. అంటే ఏంటంటే మనం బేబీస్ పుట్టాక వాళ్ళకి చాలా చేస్తాం యాక్చువల్లీ. మనీ హ్మ్. వైస్ కూడా చూసుకుంటే అనవసరంగా మనం బర్త్‌డేస్ అని అది అవును. చాలా ఖర్చు అవును. చేస్తాము. నాకనిపిస్తదనమాట ఎవరన్నా మనీ కోసం అంటే చూసుకొని ఆగిపోయినా కూడా నేనొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం తర్వాత చాలా ఖర్చు పెడతాం అనవసరంగా వేస్ట్‌గా పిల్లలకి ఫ్రాంక్‌గా చెప్పాలంటే హ్మ్. బొమ్మలని ఏదో ఒకటి, స్కూల్ ఫీజెస్ అని. బట్ ఇదేంటంటే ఇది ఇక్కడ మనము వాళ్ళ కోసం ఇది చేస్తే వాళ్ళ లైఫ్ మొత్తం కూడా ఐ మీన్ మంచి మంచి పాత్‌లో వాళ్ళు వెళ్తారు. అండ్ సొసైటీకి కూడా చాలా బెనిఫిషియల్ అవుతారు. యాహ్! దట్స్ ద మెయిన్ థింగ్ అండి. అది చాలా మంది మదర్స్‌కి ఇది యాక్చువల్లీ తెలీదు దీని గురించి. ఇంకా ఎక్కువ మందికి మదర్స్‌కి తెలియాలి. మన ద్వారా తెలుగు వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే కోరుకుంటున్నాను. లెట్ అస్ సీ. అండ్ థాంక్ యూ సో మచ్ సౌమ్య గారు ఫర్ గివింగ్ యూర్ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఎందుకంటే మీరిలా రావటం, ఇలా చెప్పటం ఎందుకంటే మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసినప్పుడు ఎవ్రీబడీ నోస్. యాహ్! ఓకే. ఇలా జరుగుతుంది ఇందులో అని నిజం ఇది ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. So many mothers will be అవును. getting encouraged to do many working mothers especially. So యెస్. డెఫినెట్‌గా అదే. ఉంటది. అదే నేను చెప్పాను. వర్కింగ్ మదర్స్‌కైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ టైమింగ్స్ కొంచెం అటు ఇటు అయినా మనం రికార్డింగ్స్ చూసుకోవడం వల్ల యాహ్! ఆహ్, ఎస్పెషల్లీ ఈ కోర్స్‌లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ నేనెక్కడ చూడలేదు యాక్చువల్లీ. అంటే యాహ్! రికార్డింగ్స్ అవి వేరే కోర్సెస్ మామూలుగా ఈ గర్భ సంస్కార్ కాకపోయినా వేరే ఏమన్నా మనం జాయిన్ అయినా వాళ్ళు రికార్డింగ్స్ అది పెద్దగా ప్రొవైడ్ చేయరు. అప్పుడే క్లాస్ హ్మ్. జాయిన్ అవ్వాలి. ఆన్‌లైన్‌లోనే చెప్తారు అన్నట్టుగా ఉంటారు. అంటే యోగా నాకు ముందు కూడా కొంచెం యోగా హ్మ్. అది యోగా క్లాసెస్ నేను వెళ్ళేదాన్ననమాట. సో, బట్ ఇలా రికార్డింగ్స్ అది ఎక్కడ ఉండేది కాదనమాట. క్లాస్ జాయిన్ అయితేనే మనకది వచ్చేది. సో, ఆ రికార్డింగ్స్ ఉండడం కూడా చాలా యాప్ వల్ల హ్మ్. చాలా హెల్ప్‌ఫుల్ అయింది. సడెన్‌గా మనకేదైనా డౌట్ వచ్చినా ఇదెలా చేయాలి? సో, యాప్‌లో ఎళ్లి చూసుకోవడం అది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అయింది యాక్చువల్లీ. యెస్. సో మోర్ పవర్ టు యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ టెల్లింగ్. థాంక్ యూ సో మచ్ థాంక్ ఫర్ యూ. కమింగ్ అండ్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అండ్